మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ సదస్సుల నిర్వహణపై మాట్లాడారు. జిల్లాలో చిల్పిచెడు మండలాన్ని పైలట్ మండలం కింద ఎంపిక చేసుకుని 67 గ్రామాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలో 2 బృందాలు ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. టోకెన్ నెంబర్స్ ఇచ్చేసి వాళ్ళని ఏదైనా రూమ్లోనైనా ఎక్కడైనా కూర్చోబెట్టి 1 బై 1 పిలుస్తాం. ఎందుకంటే మనం చిల్పిచెడులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఫామ్స్ నింపడం వాళ్ళకి అంత ఈజీగా అవుతలేదు. సో అందులో డిఫరెంట్ మనకి సెక్షన్స్ ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ మా హెల్ప్ డెస్క్ వాళ్ళే నింపుతున్నారు ఫామ్స్. సో వాళ్ళ టోకెన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని ఆ ఫామ్ మొత్తం కూడా మనమే నింపేసి వాళ్ళ దగ్గర నుంచి మనం సంతకం తీసుకొని ఆ అప్లికేషన్ మనం ప్రిలిమినరీ వెరిఫికేషన్ కూడా చేసుకుంటాం. రికార్డ్స్ కూడా కొన్ని తీసుకొని ప్రిలిమినరీ వెరిఫికేషన్ అంటే సపోజ్ ఇప్పుడు అక్కడ పిఓటి సంబంధించిన అప్లికేషన్ వచ్చిందంటే మరి ఈయన మోకం మీద ఉన్నాడా లేదా అక్కడ ఊరు పెద్ద మనుషులను అడిగి కనుక్కొని సాధ్యమైనంత దగ్గర వీళ్ళకి చెల్లించేట్లో వాళ్ళు ఆల్రెడీ మోక పంచ అక్కడ ఒక పంచనామా కూడా చేసుకొని పెట్టుకున్నారు.